బయటకు వెళ్ళినప్పుడు బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినడం కామన్. బట్ మనం ఏమంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫుడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే రైస్, తర్వాత అయితే పప్పు. ఎందుకంటే ముందు మా జైకి పెట్టేద్దాం, మా జై టేస్ట్ ఎలా ఉందో చెప్పేసిన తర్వాత మనం తిందాము. ఇంకా ఫస్ట్ అయితే మా జైకి పెట్టడం స్టార్ట్ చేసేసాను. చూడండి ఎంత బాగా చేసినాను అన్నము. ఎందుకంటే నాకు మా జైకే కాబట్టి కొంచెమే చేసుకున్నాము, మళ్ళీ మిగిలిపోతే పడేయాలని చెప్పేసి. ఇంకా మా జైకి పప్పు అన్నం వేసి ప్లేట్ అయితే ఇచ్చేసాను అనమాట. మందే ప్లేట్. మనం తినే తక్కువైనా కూడా ప్లేట్ మాత్రం పెద్దగా ఉండాలి, లేకపోతే తినబుద్ధి కాదు నాకు. ఇంకా మొత్తానికైతే మనం కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేసేసాము. ఇంకా పెట్టేసుకున్న తర్వాత అయితే పప్పు వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో పప్పు, కలర్ఫుల్గా. ఈ పప్పు ఏం తెలుసు కందిపాలతో చేయలేదు, ఇదైతే పెసరబేళ్ళతో అయితే చేశాను. మార్నింగ్ వంకాయ తాలింపు వేసేసుకున్నా, అలాగే పచ్చడి కూడా వేసుకున్నా. చూడండి ఇది వంకాయ, అన్నము, పప్పు, ఇంకా పచ్చడి, ఇవన్నీ కలుపుకొని అయితే తినేయడమే. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మనం చేసుకున్నాం కాబట్టి మనమే పొగుడుకోవాలి అంతే.